లో ఈ రోజు స్పందన ఎలా ఉంది? ప్రజలు ఎలా ఆహ్వానం పలికారు? మీరే చూస్తారు కదమ్మా, ఈ రోజు బ్రహ్మాండమైన అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. మరి ఇంత మంచి స్వాగతం మరి ఈ రోజు రేపు జరిగేటువంటి మరి రేపు మంచి పండుగ ఈ రోజు ముందుగానే కమ్మపాలెం ప్రజలు అందించారు. ఎంతవంటి స్పందన అంటే అపూర్వమైన స్పందన ఇచ్చారు. మరి మీరు చూసుంటారు 5 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాం ఇప్పుడు దాకా కూడా నిరంతరంగా జరుగుతూ ఉందంటే ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదేవిధంగా విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి అభిమాన్ని చాటుకున్నారు ఇక్కడ ప్రజలు, ఈ గ్రామస్తులు. గతంలో ఈ గ్రామంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్తగా సర్పంచ్ వాళ్ళు ఏర్పడిన తర్వాతే ఈ యొక్క గ్రామం గౌరవ శాసనసభ్యులు గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఒక ఆయన చెప్పినాడు, ఒక ఐరన్ లెగ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గతంలో ఇక్కడ 10కి 10 వార్డులు ఓడిపోయి ఈ రోజులో అవాక్కులు చవాక్కులు పలుకుతా ఉన్నాడు. ఈ గ్రామ అభివృద్ధి నేను చేశాను, ఈ గ్రామాన్ని అంతా నేను చాలా డెవలప్ చేశానని చెప్పినాడు. ఇప్పుడు వెంకయ్య నాయుడు చెప్పినట్టు ఆయనకి ఉండటానికి ఇల్లు లేదు, ఇక్కడ ఒక సెంటు భూమి లేదు. ఆయన వచ్చి ఇక్కడ ఏంటంటే విహారయాత్రగా వినోదయాత్రగా ఈ గ్రామానికి వస్తాడు. ఎలక్షన్లు ఏమైనా ఉంటే డబ్బులు దండుకుంటాడు, మళ్ళా కంటికి కనపడిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కమ్మపాలెం గ్రామం అయినా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కల్పిస్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వస్తుంది. గత పంచాయతీలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అంతకన్నా మరి ఎక్కువగానే పునరావృతం అయ్యే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాస్తవం చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నట్టే పోలేరమ్మ సాక్షిగా మరి ఇక ఆమె ఆశీస్సులు మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఉంటాయి. తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. విజయోత్సవ సభ కూడా కమ్మపాలెంలో నుంచే మొదలు పెడతామని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తులు, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు, ఒక అనుభవం కలిగిన వ్యక్తులు, ఒక విద్యావంతులు ఒక పక్క ఉన్నారు. వాళ్ళని చూసి మరి ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఎవరికి ఓటేస్తే మనకు అభివృద్ధి జరుగుతుందా, ఎవరికి ఓటేస్తే మనకు సంక్షేమం అందుతుందా. మరి ఈ గ్రామం ఈ విధంగా డెవలప్ అయిందంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాడు. ఇప్పుడే చెప్పినారు జడ్పీ నిధులు ఎన్ని ఇచ్చినారు, ఎంపీ ల్యాడ్స్ ఎంత ఇచ్చినారు, మరి జీసీఎం గడప గడప మన ప్రభుత్వంలో ఇచ్చిన నిధులైతేనేమి, ఎన్ఆర్జీ ఇచ్చిన నిధులైతేనేమి ఎన్నో నిధులు వెచ్చించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి నల్లపరెడ్డి కుటుంబీకులది. మరి ఈరోజు 4 సంవత్సరాలు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళని జీరో చేసి మరి ఈరోజు కోటీసుల్ని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికమైన కోటీసులు ఏమైనా ఉన్నారంటే వాళ్ళల్లో ఒకరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా చంద్రబాబు నాయుడు ఎంపీ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, చంద్రబాబుకి ఏదైనా పథకాల గురించి తెలియదు. ఆయనకి డబ్బున్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ అడ్రస్లు కావాలన్నా ఆయనకి కేరా ఏం కావాలన్నా ఈ రాష్ట్రంలో ఉండరా, ఈ దేశంలో ఉండరా, ఈ ప్రపంచంలో ఉన్నారని ఎత్తికలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు మన్ననలు పొందాలి, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేయాలనే విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన దానికోసం ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు, అభివృద్ధి. ఆయన కేవలం ఆలోచించేది ధనవంతుల గురించి ఆలోచిస్తారు. ధనవంతులైతే డబ్బు ఇచ్చి డబ్బు కుమ్మరిచ్చి ఓట్లు కొనుగోలు చేసి మరి ఎమ్మెల్యే సీట్లు తెస్తారు. తద్వారా నేను మళ్ళా ముఖ్యమంత్రి అయిపోవచ్చని పగటికల్లా అంటున్నారు ఆయన. ఇక్కడున్న ప్రజలందరూ కూడా వేసి చూస్తూ ఉన్నారు. మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా, ఫ్యాన్ మీద 2 స్విచ్లు ఎప్పుడు నొక్కి ఎమ్మెల్యేని ఎంపీని అత్యధిక మంది ఎప్పుడు గెలిపిద్దామా, జూన్ 4వ తేదీ మా ముఖ్యమంత్రి ప్రియ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేసి గతం కన్నా మెజార్టీతో విజయోత్సవ సభలు జరపాలనుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారమ్మా. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంత విజయోత్సవంగా కమ్మపాలెం గ్రామంలో కనీ వెనిగిన రీతిలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మీరే చూస్తా ఉన్నారు. ఇప్పటివరకు చెప్పినటువంటి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి, విజయసాయి రెడ్డి గారు చెప్పారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తాం, దేశంలో ఏం చేస్తాం అని చెప్పి కూడా 2 అభ్యర్థులు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపాల ప్రజలు ఆత్మీయంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆశీస్సులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా ఎమ్మెల్యే అభ్యర్థికి, మా ఎంపీ అభ్యర్థికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఈ రాష్ట్రంలోనే లేనటువంటి మెజార్టీతో కోర్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ గెలబోతున్నాడు. గత మెజార్టీ కన్నా కూడా ఇంకా ఎక్కువగా గెలవబోతున్నాడు. వాళ్ళైతే ఏదో పాపం ఎవరన్నా ఉన్నారేమో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారేమో, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి ఆశిద్దాం అనుకోని చెప్తున్నారు.
ఈ జిల్లాలో కాదు, ఈ నియోజకవర్గంలో ఎవరు డబ్బుకి లొంగేవాళ్ళు కాదు. ఎవరైతే ఆ బ్రోకర్లు ఉన్నారో వాళ్ళే తీసుకొని ఆ డబ్బులు వాళ్లే గాని వాళ్ళ కుటుంబ ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. కానీ ఇది పేదలకు చెందేటువంటి పరిస్థితి కాదు, ఏ ఓటర్ చెందే పరిస్థితి కాదు. నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గం. ఉన్నటువంటి 5 మండలాలు మరి డెల్టా ఏరియా సంబంధించిన మండలం. 40 సంవత్సరాలు మరి నల్లబరెడ్డి కుటుంబంకి ఆశ్రయం ఇస్తా ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక మీదట 9 సార్లు ఇప్పటికే వాళ్ళ కుటుంబాన్ని ఆదరించారు. 10వ సారి కూడా వాళ్ళని ఆదరించడానికి ఇక్కడ ప్రజలు ఓటర్లు అందరూ కూడా సిద్ధం ఉన్నారమ్మా. తప్పకుండా మీరే చూస్తారు. మే 13వ సారి రండి. ఎలక్షన్లు ఏ విధంగా క్యూలో ఉంటారు. క్యూలో ఉన్న వాళ్ళు ఎవరుంటారో మీకు తెలుసు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైన్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆయన సైన్యం, ఆయన ఎవరినైతే ఈ రోజు ఇలా ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి నా సైన్యం అని అనుకుంటారో వాళ్ళందరూ క్యూలో నిలబడుంటారమ్మా. ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, అబ్బా ఎండకి నేను తాళలేను, నేను క్యూలో నిలబడలేనని చెప్పి ఓటుకు రాని పరిస్థితి వాళ్ళదమ్మా. తప్పకుండా పేదల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.